అందరికీ హెల్దీ ఈవినింగ్ అని మరో వన్ మోర్ గుడ్ సెషన్తో ఈరోజు మళ్ళీ వచ్చాం మన వండర్ఫుల్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులోకి. బాగా వినపడుతున్నాయి కదండి మాటలు శ్రీదేవి గారు? థ్యాంక్ యూ. రైట్ సార్. ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనిలో మనం నిష్ణాతులం కాదా అన్నది మనం ఆలోచిస్తే ఆ పని ఎప్పటికీ మనం చేయలేము. సార్ ఎలా మీరు చెప్తున్నారు చేయలేమని చెప్పేసి మీరు అనొచ్చు కాక, ఎలా మనం చెప్తున్నాం అంటే, ఇఫ్ ఇన్ కేసు మనకి అంత టాలెంట్ లేదు అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, ఆ పని చేయడానికి భయపడతాం, సో చెయ్యం. లేదు మనకి ఆ టాలెంట్ ఉంది అని మనం అనుకున్నాం అనుకోండి, ఉంది కదా మళ్ళీ కొత్తగా ఎందుకు ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అలా కూడా చేయం. సో మనం హైలీ టాలెంట్ అయినా ప్రయత్నం చేయం, మనం లెస్సర్ టాలెంట్ అయినా మనకి ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి అలా కూడా ట్రై చేయం. సో ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రయత్నం చెయ్యాలి, కొత్త స్కిల్ అనేది మనం నేర్చుకోవాలి, లేదంటే మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ముందు దుముకాలండి. అంటే దుముకేయనప్పుడు గుడ్డిగా దుముకేయడం కాదు. ఈత నేర్చుకోవాలంటే ఏటిలో గెంతేవాలి, లేకపోతే చెరువులో గెంతేవాలి, లేదంటే బావిలో గెంతేవాలి అని ఎవరైనా చెప్తే అది ఓ రకంగా తప్పే. ఎందుకంటే దుమికేటప్పుడు అక్కడ చాలా రకాల అపాయాలు ఉంటాయి కాబట్టి ముందు సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది ఆలోచించుకుంటూ, ఒకవేళ ఏటిలో దుమికితే ఏటి ప్రవాహ వేగం ఎంత ఉంది, ఆ ప్రవాహ వేగాన్ని మనం నిలబడలేమా, ఇటువంటివన్నీ ఒక అంచనా వేసుకొని దుమకాలి. అఫ్కోర్స్ మనకి ఇన్ని ఈత రాకపోయాను. సో ప్రయత్నం చేసినప్పుడు ముందస్తు అంతో ఎంతో అంచనా వేసుకోవడం అయితే మంచిదే, అంచనా వేసుకోవాలి. కానీ ప్రయత్నం చేయడానికి మాత్రం మనకు ఆ టాలెంట్ ఉందా లేదా అన్న సంగతి మాత్రం దయచేసి ఆలోచించకండి. ఇప్పుడు మన టాస్క్ వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు మిత్రుడు పోలీస్ అన్నట్టుగా కొద్దిగా అని అన్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్, పెర్ఫెక్షన్ కోసం ఏ ఒక్కరు ఆలోచించినా వాడి జీవితంలో ఏ పని చేయలేడు, ఇది సత్యం. సో మనం మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ కాకపోవచ్చు, మనం జస్ట్ డూయర్ మాత్రమే. మనం డూయర్ గా అనుకున్నప్పుడు మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఉంటే పెర్ఫెక్షన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మన ఇంట్లో మన అమ్మ ఉంది, ఈరోజు చాలా అద్భుతంగా వంటలు చేయొచ్చు కాక, తను చిన్నప్పుడు తను ఎదిగే క్రమంలో ఉన్నప్పుడు తన అమ్మకి సాయం చేస్తున్నప్పుడు మొట్టమొదటి తనే వంటలు చేసేలా వాళ్ళ అమ్మకి గిన్నెలు ముంతలు అలానే గరిటెలు లాంటివి అందించే ఉంటది. ఆ తర్వాత అమ్మ ఎసరు కలుపమ్మ అని చెప్పి అమ్మ చెప్తే ఎసరు కలిపి ఉండొచ్చు. ఆ తదుపరి ఎప్పుడు కొన్నాళ్ళకి ఉడికింది చూడలేదమ్మా చూడమ్మా అని అంటే అప్పుడు గరిటె పెట్టేసి బయటికి తీసి ఆ మెతుకుని ఇలా దగ్గరికి నొక్కి ఉడికిందో ఉడకలేదు అన్న సంగతి తెలుసుకునే జ్ఞానం తను తెలుసుకోవచ్చు. అలా 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 ఈరోజు నీకు నాకు మనందరికీ అద్భుతంగా వంట చేసి ఆహారాన్ని సమకూర్చగలిగే అద్భుతమైన నేర్పు తను సంపాదించింది. లైక్ దట్ మనం కూడా ఏ పని మనం చేయాలనుకున్నా మొదట్లో మనకేమీ తెలియదు కాబట్టి, తెలియదు అని చెప్పేసి వదిలేసిన మన జీవితంలో ఆ పని నేర్చుకోలేం. లేదు బాగా మనకు తెలుసు కొత్తగా నేర్చుకునేది ఏముందలే అన్న ఆ పని పట్ల మనం దృష్టి పెట్టలేం. సో మనకి తెలుసా తెలియదా అనేది పక్కన పెట్టేస్తే మనల్ని మనం నిరూపించుకోవాలనుకున్నప్పుడు ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఖచ్చితంగా నువ్వు ఆ పని చేయాలి, పని చేయి. ఎలా చేస్తామన్నది తర్వాత సంగతి. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ ఇన్నర్ క్యాపబిలిటీ లేదంటే ఇన్నర్ ఎబిలిటీ. మన వ్యక్తిగత సామర్థ్యం మీద, మన వ్యక్తిగత తెలివితేటల మీద మనం చేసే పనిలో ఆ ఎఫిషియన్సీ కావచ్చు, లేదంటే ఆ పెర్ఫెక్షన్ కావచ్చు, అంత కొంత అది డిస్ప్లే అవుతుంటది. కానీ చేయడం అనేది పూర్తిగా మానేస్తే ఎంత తప్పు, చేయకుండా ఉండిపోవడం కూడా అంతే తప్పు, చేసే ప్రయత్నం చేయకపోవడం కూడా తప్పు. సో అటువంటి ప్రయత్నం లోపించుకోవాలంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్, యూ షుడ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. అలా నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు మాత్రమే నువ్వు ఏ పని చేయాలైనా ఎటువంటి తత్తరపాటికి లోనవ్వకుండా, ఎటువంటి చిన్నపాటి భయాందోళనకి గురి కాకుండా
చాలా స్తబ్దుగా, చాలా చక్కగా నువ్వు అడుగేసే ప్రయత్నం చేస్తావు. అలా అడుగేయడానికి, నిన్ను నువ్వు నమ్ముకోవడానికి నీకు పనికొచ్చే కొన్ని ముఖ్యమైన సూత్రాలను ఈరోజు చెప్పడానికి ప్రయత్నిస్తున్నానండి. దాంట్లో మొట్టమొదటిది ఆల్రెడీ మీకు చెప్పాను, బీ విల్లింగ్ టు సాక్రిఫైస్ అని. సాక్రిఫైసింగ్ కోసం ఒక సెషన్ చెప్పుకున్నాను. మనం ఏదైనా ఒక పని కొత్తగా చేయాలనుకుంటే నీలో ఉన్నవన్నీ నువ్వు త్యాగం చేయాలి. అది అప్పటి వరకు ఆ పని నువ్వు చేయలేదు కాబట్టి, కొత్త పని కాబట్టి భయం పుడుతుంది. ఆ భయాన్ని నువ్వు త్యాగం చేసేయి. లేదు, అంతవరకు నువ్వు ఆ పని చేయలేదు, ఇది ఎందుకు మనకి కొత్తగా, దీనికోసం అంత ఎంతో టైం మనం స్పెండ్ చేయాలి, అనవసరం అని చెప్పేసి అనుకుంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, అనవసరం అనుకున్న అరగంట గంట భవిష్యత్తులో నీకు ఎటువంటి పేరు ప్రతిష్టలు తీసుకొస్తుందో నీకు నాకు ఎవరికి ఎరుక, ఎవరికి తెలియదు. కానీ ఆ అనవసరం అనుకున్న ఆ అరగంటని నువ్వు దూరం చేసుకోకుండా నీ 24 గంటల టైంలో ఎక్కడో చోట ఒక అరగంట, ఒక 30 నిమిషాలని దేనికోసం నువ్వు అనవసరంగా వెచ్చిస్తూ ఉండొచ్చు గాక, ఉంటాము. సో ఆ అరగంటని తీసుకొచ్చి ఈ కొత్త స్కిల్ కి నువ్వు టైం అడ్జస్ట్ చేసుకోగలిగితే, అంటే నీ తొలక చిన్నపాటి సరదాలు ఏవైతే ఉన్నాయో ఆ సరదాలు నువ్వు త్యాగం చేస్తే, ఏమో నువ్వు కొత్తగా నేర్చుకునే, కొత్తగా నువ్వు అభ్యాసం చేస్తున్న అదే నీకు భవిష్యత్తులో పేరు ప్రఖ్యాతలు తీసుకురావచ్చేమో, నిన్ను ప్రపంచం అంతా నీ వైపు చూసేట్టు చేయొచ్చేమో. ఇలా చాలా 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 మనకున్న అవలక్షణాలు కావచ్చు, మనకున్న అనవసరపు అలవాట్లు కావచ్చు, వాటన్నిటినీ త్యాగం చేసుకుంటే, నీ మెరుగు కోసం నువ్వు త్యాగం చేసుకుంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఎప్పుడైతే అలా త్యాగానికి సిద్ధపడతావో, అది నీ టెంపరీ ఎక్సైట్మెంట్స్ కావచ్చు, లేదంటే నీకు శాశ్వతమైన మార్పు తీసుకురాలేని, శాశ్వతమైన మేలును చేయలేని, శాశ్వతమైన పేరును తీసుకురాలేని కొన్ని పనులు కావచ్చు. ఇటువంటివన్నీ త్యాగం చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే అలా త్యాగం చేయడానికి ప్రయత్నిస్తారో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నీలో ఉన్న హార్డ్ వర్క్, నువ్వు చేయగలిగే హార్డ్ వర్క్, నీ మనసు ఎల్లప్పుడూ అటువంటి హార్డ్ వర్క్ చేయడానికి అది సిద్ధపడుతూనే ఉంటది. ఎప్పుడు నువ్వు పని చేయడానికి ప్రయత్నించినా నీ మనసు ఎప్పుడు దానికి నో అని చెప్పదు. ఇట్స్ ఎవర్ సేస్ యూ ఐఎమ్ విల్లింగ్ అని, నేను సిద్ధంగా ఉన్నాను, చెయ్యి అని చెప్తుంది. సో మన మనసు ఎప్పుడైతే చేయడానికి నేను సిద్ధపడుతుందో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నువ్వు చేసే పని నువ్వు ఎప్పుడు హార్డ్ అని అనుకోవు. ఎందుకంటే నువ్వు ఇష్టపూర్వకంగా నీ మనసుకి నచ్చి చేస్తాయి కాబట్టి, మనసుకి నచ్చి చేసినప్పుడు అఫ్ కోర్స్ అది 5 కిలోమీటర్లు ఎత్తున్న కొండైనా నువ్వు అలవాకుగా ఎత్తుతావు. అఫ్ కోర్స్ ఎక్కినప్పుడు నీకు బహుశా కాళ్ళు నొప్పి పెట్టవచ్చు గాక, ఊపిరి అందకపోవచ్చు గాక, ప్రతి 10 అడుగులకి 20 అడుగులకి నువ్వు అక్కడే సేద తీరవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు కాక. కానీ అటువంటి శ్రమ అయినా నువ్వు ఏమాత్రం బెదరకుండా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకి వెళ్ళడానికి ప్రయత్నిస్తావు. దానికోసం చిన్న ఉదాహరణ, సరదాగా మనం తిరుపతి మెట్లెక్కి దర్శనం చేసుకుంటాం. అదే మన ఇంట్లోనా లేదంటే మన స్కూల్లోనా చిన్నపాటి మెట్లు ఉంటాయి, 4 అంతస్తులు 5 అంతస్తులు. ఆ 4 అంతస్తులు 5 అంతస్తులు మెట్లెక్కి పైకి వెళ్తే, ఇంత మెట్లు, ఇంత మేడ మీద ఇట్లా ఇవన్నీ అని చెప్పేసి మనలో మనమే చిన్నపాటి కసుబుసలాడతాం. ఎందుకంటే ఇక్కడ మనం మెట్లెక్కి దిగింది మనకి నచ్చిన పని మనం ఇష్టపూర్వకంగా చేయలేదు, చాలా కష్టంగా ఫీల్ అయి చేసాం. కానీ అదే ఒక 2000 మెట్లు, 3000 మెట్లు, 4000 మెట్లు ఉండే తిరుపతి కొండనైతే మాత్రం అఫ్ కోర్స్ ఆ కొండ ఎక్కి డైరెక్ట్ సోమవారం దర్శనం చేసుకున్న లోపు మనం ఎక్కడెక్కడ కూర్చుంటామో, ఎక్కడెక్కడ వాటర్ తాగుతామో, ఎక్కడెక్కడ కీరా మొక్కలు లేదంటే ఇతర దారిలో కొనుక్కో తిరుగుతామో, కానీ మనం ఆ పడే కష్టంలో మనం ఫన్ ఎత్తుక్కుంటాం, మన సరదాని ఎత్తుక్కుంటాం, మన భక్తిని మనం ఎత్తుక్కుంటున్నాం. కాబట్టి అంత పెద్ద కష్టం కూడా మనకి కష్టంగా తోచదు. అంతకు మించి మనకి సంతోషాన్ని, సరదాన్ని ఇస్తుంది. లైక్ దట్ మై డియర్ ఫ్రెండ్, ఏ పనైనా మనం చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా పనిచేయడం మొదలు పెడితే, ఇష్టపడి పనిచేయడం మొదలు పెడితే, ఆ పనిలో నువ్వు కష్టాన్ని ఏ కోసానా చూడవు కాబట్టి నువ్వు ఆ పనిలో 100% నిమగ్నం అవుతావు. అలా నిమగ్నం అవడానికి
నువ్వు ఎల్లప్పుడూ నీ సుఖాలు కావచ్చు, నీ సంతోషాలు కావచ్చు, నీ ఇష్టాలను కావచ్చు, నీ యొక్క టైంని కావచ్చు, వాట్ నాట్ అన్నిటినీ నీ మేలు కోసం, నీ మెరుగు కోసం సదా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలా సిద్ధంగా ఉన్నప్పుడే ఎస్ మై డియర్ ఫ్రెండ్, వన్ ఫైన్ డే యూ విల్ ప్రూవ్ వాట్ యు ఆర్. అలా సిద్ధంగా ఉన్నప్పుడే నువ్వు ఒక్కొక్క రోజు నిన్ను నువ్వేంటనేది నిరూపించుకుంటావని. సెకండ్ వన్, బీ క్యూరియస్ అండ్ ఈగర్ టు లెర్న్ అండి. మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే నేర్చుకోవడానికి, కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలండి. అలా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం కొత్త కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే చాలా మంది, మెజారిటీ ఆఫ్ పీపుల్, నాకు ఈ లోకంలో అన్నీ తెలుసు, నా అవసరాలకు సంబంధించి ప్రతిదీ తెలుసు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది ఒక రకమైన ఫాల్స్ స్టేట్మెంట్. అఫ్ కోర్స్ అది ఫాల్స్ స్టేట్మెంట్ అనేసి వాళ్ళు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. ఎప్పుడు గుర్తిస్తారంటే వాళ్ళు ఏదైనా ఒక టాస్క్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు, నాకు అన్నీ తెలిసే అని చెప్పేసి అని భ్రమపడతా ఉంటాడు. అటువంటి భ్రమపడిన వ్యక్తి కూడాను కొత్తగా నేర్చుకోవడానికి ఏది అటువంటి వ్యక్తులు ప్రయత్నించరు. కాబట్టి అన్ని తెలుసు అనుకున్న ఆ వ్యక్తి ఏదో ఒక టాస్క్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు తన పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో ఆ పొటెన్షియాలిటీ అనేది అప్పుడు మాత్రమే తనకి తెలిసి వస్తుంది. అలా తెలిసి వచ్చిన రోజు, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఆ వ్యక్తి కూడా కొత్తగా ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితి కాబట్టి. అటువంటి సందర్భాల్లో తన పొటెన్షియాలిటీ, తను చేయబోయే ఆ టాస్క్ ని ఫినిష్ చేయడానికి పనికి వస్తుందా, పనికిరాదా, సరిపోతుందా, సరిపోదా అని సంగతిని మనం పక్కన పెట్టేస్తే ఆ క్షణం తను ఉక్కిరి బుక్కిరి అవుతాడు, తర్జన భర్జన పడతాడు. ఈవెన్ తను ఊపిరి తీసుకోవడానికి కూడా బహుశా కష్టపడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉండాలి. అలాంటి పరిస్థితి మనం ఏ కోసాన మన జీవితంలో రాకూడదు అనుకుంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, అది ఏ టాస్క్ అవని, ఎటువంటి కొత్త పని అవని, మనం తెలియకుండానే ఆ క్షణమే అనాలోచితంగా మన మీద ఆ పని పురమాయించబడినప్పటికీ నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు నువ్వు ఎవరు రెడీ అని అనుకోవాలి అనుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, బీ క్యూరియస్ అండ్ ఈగర్ టు లెర్న్. ప్రతి క్షణం ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి, ఏదో కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నీకు తెలిసి ముందస్తు సమాచారం ఇచ్చినా, సమాచారం ఇవ్వకుండా అయినా నువ్వు ఏ పనైనా చేయవలసి వస్తే, ఎస్ మై డియర్ ఐ కెన్ అని చెప్పేసి లేస్తావు. ఎస్ మై డియర్ ఐ విల్ అని చెప్పేసి ముందుకు దూకుతావు. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ టు సక్సెస్ అని. జ్ఞానం అనేది విజయానికి అసలైన వనరు. కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉంటే నీలో ఏ కోసైనా భయం అనేది ఉండదు. కాబట్టి నీలో లెక్కలేనంత అనంతమైన ధైర్యాన్ని ఆ జ్ఞానమే ఇస్తుంది. కాబట్టి ఎందుకు వెనకడుగేస్తావు, ఎందుకు భయపడతావు, ఎందుకు నేను చేయలేను అన్న చిన్నపాటి ఆలోచనని కూడా నీ మనసులోకి తీసుకురాలేవు. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ టు సక్సెస్ కాబట్టి. సో ఆ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలనుకుంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, జ్ఞానం అనేది ఎక్కడో లేదు. జ్ఞానం అనేది ఎక్కడో లేదు, కేవలం నీ ఆలోచనలోనే ఉంది. ఆ ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా, ఏ క్షణమైనా, ఎక్కడైనా కొత్త విషయం అంటూ ఉంటే ఆ కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు సంసిద్ధతగా ఉండాలి, ఎప్పుడు ఆతృతగా ఉండాలి. కొత్తపాటి జ్ఞాన పిపాసిగా ఆ జిజ్ఞాసను కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మై డియర్ ఫ్రెండ్, ఏ పని నువ్వు చేసినా ఆ పనిలో 100కి 100% నువ్వు నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ని పొందగలుగుతావు. అఫ్ కోర్స్ నువ్వు చేసిన పని ఇతరులకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, వాళ్ళకి లోపాలు కనిపించవచ్చు కాక అవి మనకి తెలియదు. వాళ్ళు చెప్పిన తర్వాత అది లోపం అనుకుంటే, మనం కూడా అనుకుంటే ఆ లోపాన్ని కూడా అధిగమించి మరొకసారి చేయగలం. కానీ మనం ఆ టాస్క్ ఫినిష్ చేసిన లోపు 100కి 100% సంతృప్తి పడే ఆ టాస్క్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ఇతరులు చెప్తే దానికి సంబంధించి కూడా మనం అప్డేట్ చేసుకుంటాం. సో ఇలా అప్డేషన్ అంటూ జరుగుతూ ఉండాలి అంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, యు ఆర్ ఎవర్
క్యూరియస్ టు లెర్న్ అండ్ నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలా. అలా సిద్ధంగా ఉన్నప్పుడే మనలో ఉన్న స్కిల్స్ కావచ్చు, మనలో ఉన్న రకరకాల జ్ఞాన సంపదలు అనేవి పెరుగుతూ ఉంటాయండి. ఆ నెక్స్ట్ వన్ బిల్డ్ నెట్వర్క్ అండి. ఏంటి సార్ నెట్వర్క్ అని చెప్తే, వీ హ్యావ్ టు బిల్డ్ సాలిడ్ కనెక్షన్స్. మనం ఒంటరి జీవులం అయితే కాదు, మనం సోషల్ యానిమల్స్. ఈ సమాజంలో మనం పెరుగుతా ఉన్నాం, ఈ సమాజంలో మనం బతుకుతా ఉన్నాం. మనం ఒంటరి జీవులం కాదు. మరి మనం ఒంటరి జీవులు కానప్పుడు మనకంటూ సొసైటీలో మనతో పాటు రకరకాల సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు ఆ సంబంధ బాంధవ్యాలన్నిటినీ మనం మెరుగుపరుచుకోగలిగితే మనకంటూ చిన్నపాటి ప్రపంచం ఏర్పడుతుంది. సో ఆ చిన్నపాటి ప్రపంచానికి నువ్వు రాజు కావాలన్నా, ఆ చిన్నపాటి ప్రపంచంలో నువ్వు ఆనందంగా గడపాలన్నా, ఆ చిన్నపాటి ప్రపంచంలో నువ్వు కోరుకున్న సుఖము, సంతోషం, ఇతరత్ర అన్ని కావాలనుకుంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నిన్ను నువ్వు నిరూపించుకునే క్రమంలో నువ్వేంటో అనేది సమాజానికి నిరూపించుకుంటావు. అండ్ అట్ సేమ్ టైం నిన్ను నువ్వు ప్రశాంతపరుచుకోవాలంటే నీకు సంతోషం, సుఖం ఇవి కూడా అవసరం. సో ఈ సుఖము, సంతోషం కావచ్చు, పరస్పర అవగాహన కావచ్చు, లేదంటే సమన్వయం కావచ్చు, తోడు కావచ్చు, తోడ్పాటు కావచ్చు, వాట్ నాట్, మనకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ అనేవి కేవలం మనకి మనమే సృష్టించుకోలేము, ఇతరుల ద్వారా కొంత మనం పొందుతాం. సో అటువంటి ఇతరుల ద్వారా మనం పొందగోరే ఆ ప్రేమ, ఇష్టం, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఇటువంటివన్నీ కూడాను మనకి లెక్కలేనంత మనోధైర్యాన్ని కలగజేస్తాయి. ఆ ధైర్యం కోసం మనం మనకున్న ఏవైతే ఈ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో, ఈ సంబంధ బాంధవ్యాల్ని ఖచ్చితంగా మెరుగుపరుచుకోవాలండి. లేదండి నేను ప్రపంచంలో అద్భుతమైన తెలివైన నేను కనిపెట్టలేని వస్తువు ఏం లేదు, ఐఎమ్ ఏ గ్రేట్ సైంటిస్ట్, నాకు ఈ ప్రపంచంతో పని లేదని చెప్పేసి ఎవరైనా అనుకుంటే వాడికన్నా మూర్ఖుడు ఇంకెవడూ లేడండి. ఎందుకంటే అటువంటి వ్యక్తికి కూడా ఏదో దశలో అట్లీస్ట్ టీ కాఫీ కావాల్సి అనిపించిన టీ కాఫీ ఇచ్చినోడైనా ఉండాలి. ఆ ఇచ్చినోడికి ఎదుర బోల్డ్ అంత డబ్బు ఉంది కాబట్టి అఫ్ కోర్స్ కొన్ని వందల మందిని పని వాళ్ళని పెట్టుకోవచ్చు కాక, కొన్ని వందల మంది వర్కర్స్ ని అపాయింట్ చేసుకోవచ్చు కాక, కానీ అపాయింట్ చేసిన వర్క్ జీతం కోసం మాత్రమే పనిచేస్తే వాడు ఆ పని ఏ టైంకి చేయాలో ఆ టైంకి మాత్రమే చేస్తాడు, ఆ తర్వాత పోతాడు. కానీ నువ్వు అపాయింట్ చేసిన అఫ్ కోర్స్ నీ దగ్గర జీతం కోసం పనిచేస్తున్నాడు వాడు, కానీ వాడితో కూడా నువ్వు ప్రేమగా ఉండగలిగితే, వాడి మీద కూడా నువ్వు అభిమానం చూపించగలిగితే, నీ దగ్గర జీతం కోసమే పనిచేస్తున్నప్పటికీ నీతో ఆయన గడిపే ప్రతి క్షణం, ఆ పనివాడు గడిపే ప్రతి క్షణం ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడు. నీ అవసరాలు ఎప్పటికప్పుడు వాడు తెలుసుకొని నువ్వు మర్చిపోయినా గానీ నీ ముందుకు అవసరాలు, నీ బాధ్యతల్ని వాడి సొంత భుజాల మీద వేసుకుంటాడండి. అలా సొంత భుజాల మీద వేసుకొని మిమ్మల్ని అఫ్ కోర్స్ ఒక బిడ్డలాగా, లేకపోతే ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా ఏ ఒక్కరైనా చూడాలి అంటే, ఏ ఒక్కరైనా ఆ బాధ్యతల్ని తీసుకోవాలనుకుంటే కేవలం డబ్బిస్తే ప్రేమ పుట్టదు, సంపదని రాసిస్తే ప్రేమ పుట్టదు, బంగారం ఇస్తే బాధ్యతలు ఎవరు తీసుకోరండి. నువ్వు అభిమానం అనే చిన్నపాటి సంపదని నువ్వు పంచగలిగినప్పుడు మాత్రమే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నీకు ఈ సమాజంలో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో ఆ సంబంధ బాంధవ్యాలన్నీ బలోపేతం అవుతాయి. అవి నీకు అవసరమైనప్పుడు నువ్వు ఏదో దశలో ఏమేమి కోరుకుంటావో ఆ కోరుకున్న అన్ని వనరులే మీకు తీసుకొచ్చి పెడతారండి. సో నువ్వు ఎప్పుడైనా నిన్ను నిరూపించుకునే క్రమంలో నీకున్న సంబంధ బాంధవ్యాల్ని తొలగించుకోక ఎట్టి పరిస్థితుల్లో. చాలా మంది ఇటువంటి తప్పులే చేస్తుంటారండి ఎదిగే క్రమంలో. తనకి చిన్నపాటి సక్సెస్ ఏమైనా వస్తే అంతవరకు తనతో పాటు తిరిగిన వాళ్ళు ఎవరు తనకు కనబడరు. మనం చాలా మందిని చూస్తున్నాం, పెద్ద పెద్ద స్టార్స్, సినీ స్టార్స్ కావచ్చు, పొలిటికల్ స్టార్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. తను చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు, పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇంకా స్థాయికి వెళ్ళినప్పుడు ఎలా మారుతున్నాడు, తన చుట్టూ ఉన్న సంబంధాలు ఏ విధంగా నిలుపుతున్నాడు అని మనందరికీ తెలుసు.
ఎక్కడికో వద్దండి, మన జీవితాల్లోనే చూసుకుందాం. మనతో పాటు ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు లేమి స్థాయిలో ఉన్నప్పుడు మనతో ఎలా బిహేవ్ చేశారు, వాళ్ళకి కర్మం అన్ని కలిసి వచ్చి వాళ్ళ టైం బాగుండి మనకన్నా ఒక మంచి స్టేజ్కి వెళ్ళినాక ఇప్పుడు వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, అది మనకి మనమే కంపేర్ చేసుకుంటే, లక్ష్మి వచ్చినప్పుడు లేదు, పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఒక వ్యక్తి తన యొక్క గుణగణాలను కూడా మార్చుకుంటాడు, ఆటోమేటిక్ గా మారిపోతుంటాడు. అలా గుణగణాలను మనం మార్చుకోగలిగితే, లేదు మన యొక్క ఆ యాటిట్యూడ్ ని మార్చుకోగలిగితే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, కాలంతో పాటు మనం మారుతున్నాం అని చెప్పి అనుకుంటాం, కానీ కాలంతో పాటు మనం మారవచ్చు, కానీ మనం ఏదైతే అమ్మ గర్భం నుంచి మనం తీసుకొచ్చామో ఆ సహజాతాలని మనమే మన చేతులతోనే తొక్కి పెట్టేస్తున్నట్టుగా, మనకున్న సంబంధ బాంధవ్యాలను మనమే పోగొట్టుకుంటున్నట్టుగా, అలా పోగొట్టుకుంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్, మన జీవితానికి ఎటువంటి విలువ ఉండదండి. మన దగ్గర కోటాను కోట్లు డబ్బు ఉండొచ్చు కాక, ప్రపంచంలో మనం ఫోన్ చేస్తే అవ్వని పని అంటూ ఏమీ లేకపోవచ్చు కాక, అంత పేరు ప్రఖ్యాతులు మనకు ఉండొచ్చు కాక, కానీ మనకి మన అనుకున్న నలుగురు లేకపోతే మన జీవితానికి ఇంకా విలువ ఎక్కడ ఉందండి? సో నెవర్ బ్రేక్ ఎనీ రిలేషన్షిప్. ఏ రిలేషన్షిప్ ని మన వల్ల ఎట్టి పరిస్థితుల్లో మనం కట్ చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. మనకి ఎటువంటి రిలేషన్ ఉన్నా, అఫ్ కోర్స్ మన ఫ్రెండ్స్ ఎవరైనా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఉంటే, మనం ఎదిగే క్రమంలో మన ఊరు దాటి ఇంకొక ఊరు, ఇంకా ఎక్కడికో మనం వెళ్ళొచ్చు కాక, చాలా బిజీ అయిపోవచ్చు మన షెడ్యూల్. వారంకి ఇంతకు ముందు రోజు మాట్లాడిన అదే ఫ్రెండ్ తోనే మనం వారంకి ఒక రోజు కూడా మాట్లాడలేకపోవచ్చు కాక, మన పని ఒత్తిడి వల్ల లేకపోతే ఇతరత్ర వల్ల. కానీ ఆ మనం చూపిస్తున్న లోపం ఏదైతుందో ఆ లోపాన్ని అప్పుడప్పుడు ఎప్పుడైనా వీలైతే, ఎప్పుడైతే మరీ సంవత్సరానికి 2 సంవత్సరాలు 10 సంవత్సరాలకు కాదండి, ప్రతి ఒక్కరికి ఫ్రీ టైం అనేది నెలలో ఒక్కరోజైనా వస్తుంది. ఆ ఒక్కరోజైనా మన మీద అభిమానం ఆప్యాయత చూపించిన ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, మనం ఏ స్థాయిలో ఉన్నా వారితో కొంచెం ప్రేమపూర్వకంగా మాట్లాడదాం. అలా మాట్లాడితే మీ నెట్వర్క్ ఏదైతే ఉందో, మీ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మీ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. అలా సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దృఢంగా ఉండగలవు, నువ్వు బలంగా ఉండగలవు, నిన్ను నువ్వు నమ్ముకోగలవు. అదర్వైజ్ నీ మీద నీకున్న నమ్మకం ఏదో ఒక రోజు గాలి బుడగకి పిన్ ఇలా కొడితే, సూదితో ఒకసారి ఇలా పొడిస్తే ఎంత పెద్ద బుడగైనా ఒక క్షణంలో మాయమైపోతే దాంట్లో ఉన్న గాలి అంతా మళ్ళీ గాలిలో కలిసిపోతుంది. అలానే మనం సంపాదించుకున్న ఈ పేరు ప్రఖ్యాతలు కావచ్చు, డబ్బు దశకం ఏదైనా కావచ్చు, ఎలా వచ్చిందో మనకు తెలియదు, ఎలా పోతుందో కూడా మనకు తెలియదు. మనకి నిలబెట్టేవి, మనకి ఆసరా వచ్చేవి, మనకి అక్కడికి వచ్చేవి కేవలం ఈ రిలేషన్స్ కాబట్టి, ఎస్ మై డియర్ ఫ్రెండ్, సొసైటీతో నీకున్న కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ ఎప్పుడు నీ చేతిలో నువ్వు ఎప్పుడు పోగొట్టుకోకు. అలా పోగొట్టుకున్నావు అంటే ఏదో ఒక రోజు నిన్ను నువ్వు కూడా పోగొట్టుకుంటావు. ఎందుకంటే నిన్ను నువ్వు నమ్మలేని స్థితికి ఏదో ఒక రోజు దిగజారిపోతావు కాబట్టి. అలా దిగజారిపోవడం, మనిషిగా ఉత్కృష్ట జన్మ పొందిన మనం అటువంటి పని చేయకూడదు. కాబట్టి ఎస్ మై డియర్ ఫ్రెండ్, మనం మన రిలేషన్స్ ని కేర్ తీసుకోవాలనుకుంటే, మన నెట్వర్కింగ్ ఏదైతే ఉందో, మన నెట్వర్క్ ఏదైతే ఉందో, మన యొక్క సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకొని వాటికి కూడా మంచిగా ప్రయారిటీ ఇవ్వగలిగితే ఎస్ మై డియర్ ఫ్రెండ్, నీ మీద నీకున్న నమ్మకం రోజు రోజుకి బలోపేతం అవుతుందండి. అలానే 4th వన్, బీ ప్యాషనేట్ అబౌట్ యువర్ పర్సనల్ గ్రోత్. బీ ప్యాషనేట్ అబౌట్ యువర్ పర్సనల్ గ్రోత్. చాలా మంది సొంత లాభం కోసం ఆలోచిస్తే అది స్వార్థం కదా అని అనొచ్చుగాక, సొంత లాభం కోసం ఆలోచిస్తే అది స్వార్థం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ దాన్ని సెల్ఫిష్నెస్ అని దానికి ఒక డెఫినేషన్ ఇవ్వచ్చు కాక. కానీ ఎస్ మై డియర్ ఫ్రెండ్, నీ పర్సనల్ గ్రోత్ గురించి నువ్వు ఆలోచించకపోతే ఎవడు ఆలోచిస్తాడు?
నీ పర్సనల్ గ్రోత్ గురించి నువ్వు ఆలోచించకపోతే ఈ ప్రపంచంలో ఇంకా ఎవడైనా నీ గ్రోత్ గురించి ఆలోచించే అవకాశం ఉందా? ఆఫ్ కోర్స్ మన అమ్మా నాన్నలు మనం బాగుపడాలని కోరుకుంటారు. ఎంతవరకు కోరుకుంటారు? మనం చదివే క్రమంలో మనకు అవసరమైన అన్ని వాళ్ళు తెచ్చి పెడతారు. మనకి ఎదిగే క్రమంలో మనకు అవసరమైన అన్ని రకాల ఆహార పదార్థాలు పెడతారు. అది ఎంతవరకు? కొంతవరకే. లేదు వాళ్ళు ఉన్నంత వరకు. ఆ తదుపరి అయినా నీకోసం నువ్వు ఆలోచించవలసిన పరిస్థితి ఉంటుంది. సో మన కోసం మనం ఆలోచించుకోవడం స్వార్థం అయితే ఏ కోసనా కాదు. మన అభివృద్ధిని మనం కోరుకోవడం స్వార్థం అయితే ఏ కోసనా కాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడు నీ గురించి, నీ గ్రోత్ గురించి నువ్వు ఆలోచించడం తప్పు కాదు. కాబట్టి నీ పర్సనల్ గ్రోత్ అవుతుందో దాని పట్ల చాలా అనురక్తి, ఆసక్తి నువ్వు పెంచుకో. అలా పెంచుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో నువ్వు 100కి 100% కష్టపడడానికి ప్రయత్నిస్తావు. ఎందుకంటే స్వ అన్నది ఉంది అంటే దాంట్లోనే అమితమైన శక్తి ఉందని. 10 రూపాయలు మనకు వస్తుందంటే 10 రకాలుగా ఆలోచిస్తాం, 10 రకాల పనులు చేయడానికి ప్రయత్నిస్తాం. 10 రూపాయలు మనకి రాదు అనుకుంటే ఆ పనిలో మనం మనస్ఫూర్తిగా మన బుర్ర పెట్టి పనిచేయమని. ఇది స్వార్థపు చింతన కావచ్చు గాక, కానీ పర్సనల్ గ్రోత్ అనేది కూడా ఉంది. ఆ పర్సనల్ గ్రోత్ కోసం మనం ఎప్పుడు ప్యాషనేట్గా ఉండాలి. ఎందుకంటే మనకున్న కోరికలు, మనకున్న ఆశలు, అభిలాషలు అనేవి మనం మాత్రమే తీర్చుకోగలం. మన కోరికల్ని బయట వాళ్ళు ఎవరు వచ్చి తీర్చే అవకాశం లేదండి. మన కోరికలు మనమే తీర్చుకోవాలా, మన ఆశల్ని మనమే నెరవేర్చుకోవాలా. మరి మన ఆశల్ని మనం నెరవేర్చుకునే అవకాశం మాత్రమే ఉన్నప్పుడు మన గ్రోత్ గురించి మనం ఆలోచించడం తప్పే ఉంది. అలా నువ్వు నీ పర్సనల్ గ్రోత్ గురించి నువ్వు ఆలోచించేప్పుడు మాత్రమే మై డియర్ ఫ్రెండ్ నువ్వు మనస్ఫూర్తిగా ఏ పని అనేది చేస్తావో, నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పని చేస్తావో అప్పుడు 100కి 100% ఆ పనిలో నీ మనసుని, నీ బుద్ధిని, నీ ఆత్మని అన్నిటినీ పెట్టి పనిచేస్తావు. అలా పనిచేసినప్పుడు ఆ పనిలో లెక్కలేనంత మంచి నేర్పరితనాన్ని నువ్వు చూపెడతావు. అలా నేర్పరితనాన్ని చూపించినప్పుడు ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎందుకు ఆ పని సఫలం కాదు, ఎందుకు నీ మీద నీకు నమ్మకం రాదు. సో నిన్ను నువ్వు నమ్ముకోవాలనుకుంటే నీ పర్సనల్ గ్రోత్ కోసం నువ్వు ఎప్పుడు ఫ్యాషనేట్గా ఉండాలి. అలా ఫ్యాషనేట్గా ఉండలేని పక్షంలో ఎస్ మై డియర్ ఫ్రెండ్ నేను సమాజం కోసం బతుకుతాను అని మనం అనుకుంటే, మన పర్సనల్ గ్రోత్ గురించి మనం ఏ క్షణాన్ని ఆలోచించకపోతే మనం చేసే పనులు కూడాను ఎలా ఉంటాయి అంటే తూతూ మంత్రంగా ఉంటాయి. చేస్తే చేస్తాం, లేదంటే లేదు. అంతేగాని చెయ్యాలి అని దృఢమైన నిశ్చయంతోనైతే మనం చెయ్యం. అలా చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా దాంట్లో మన పర్సనల్ గ్రోత్ కూడా మనం చూస్తేనే మాత్రమే చేస్తామండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, నిన్ను నువ్వు నమ్ముకోవాలి, నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవాలనుకుంటే ఖచ్చితంగా నీ పర్సనల్ గ్రోత్ పట్ల నువ్వు ఆలోచన కలిగి ఉంటే అప్పుడు మాత్రమే నువ్వు చేయగలవండి. ఆ నెక్స్ట్ నిన్ను నువ్వు నమ్ముకోవాలంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్, బీ క్రియేటివ్ అండి. ఎవరైతే క్రియేటివ్గా ఉండగలుగుతారో వాళ్ళకి వాళ్ళ మీద బోల్డ్ అంతా నమ్మకం ఉంటుంది. సో ఆ క్రియేటివిటీ గురించి ఒక సెషనే మనం చెప్పుకున్నాం, నిన్నే అనుకుంటా చెప్పాము. సో క్రియేటివ్ పీపుల్ ఆర్ మాస్టర్ పీస్ అండి. వాళ్ళు ఎప్పుడు మాస్టర్ పీసే, వాళ్ళు ఏం చేసినా మాస్టర్ పీస్. ఎందుకంటే నలుగురి కన్నా భిన్నగా చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక పనిని 10 రకాలు, 100 రకాలు, 1000 రకాలుగా ఆలోచిస్తారు. ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, కొండొచ్చి మీద పడడానికి సిద్ధంగా ఉన్నా వీరు బిత్తర పడిపోరు, తత్తర పడిపోరు. నింపాదిగా ఉంటేనే దానికోసం 100 ఆలోచనలు చేస్తారు, 100 పరిష్కారాలు కూడా సూచిస్తారు, చూపిస్తారు. సో అలా 100 పరిష్కారాలు చూపించగలిగే సత్తా నీ దగ్గర ఉన్నప్పుడు నీ మీద నీకు ఎందుకు నమ్మకం ఉండదు? ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఒక పనిని 100 విధాలుగా నువ్వు చేయగలవు కాబట్టి. 100 విధాలుగా చేయగలిగే దమ్ము నీలో ఉన్నప్పుడు ఎందుకు మై డియర్ ఫ్రెండ్ నీ మీద నీకు నమ్మకం ఉండదు? ఎందుకు నువ్వు నిరూపించుకోలేవు? సో మనల్ని మనం నిరూపించుకోవాలంటే ముందు మనల్ని మనం నమ్మాలా అన్నాం.
మనల్ని మనం నమ్మాలంటే మనం క్రియేటివ్గా ఆలోచించాలా, క్రియేటివ్ పీపుల్గా మారాలా. అలా క్రియేటివ్ పీపుల్గా మారడానికి పెద్ద కష్టమే మీకు కాదు అని చెప్పేసి నేను ఒక ఆల్మోస్ట్ 2 hours సెషన్ మాట్లాడుకున్నాం. సో ఆ రకంగా మనం క్రియేటివ్ పీపుల్గా ఉండగలిగితే మనల్ని మనం ఖచ్చితంగా నమ్మగలం అండి. ఆ నెక్స్ట్ వన్, బీ సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ రెస్పాన్సిబుల్ అండి. బీ సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ రెస్పాన్సిబుల్. మనల్ని మనం నిరూపించుకోవాలనుకునే క్రమంలో పర్సనల్ గ్రోత్ కోసం ఆలోచించాలా అని చెప్పాం. పర్సనల్ గ్రోత్ అంటే ఆల్మోస్ట్ ఇట్ సెన్స్ సెల్ఫిష్నెస్. అది సెల్ఫిష్నెస్ ని ఇంచుమించు సినోనైమ్ గా అర్థాన్ని ఇవ్వచ్చు కాక, కానీ మనల్ని మనం నిరూపించుకునే క్రమంలో మన మీద మనకి నమ్మకం కలగాలి, మనల్ని మనమే నమ్మాలి అనుకుంటున్నప్పుడు, ఎస్ మై డియర్ ఫ్రెండ్, మనం సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలి. సెల్ఫ్ సఫిషియెంట్ మీన్స్ మన ఆత్మ ఏ మేరకు అయితే సంతృప్తిని కోరుకుంటుందో ఆ సంతృప్తి మేరకు మనం పని చేస్తాం, ఆ సంతృప్తి మనం పొందుతాం. అండ్ అట్ సేమ్ టైం మనకి బాధ్యతలు ఏవైతున్నాయో ఆ బాధ్యతలు ఏ కోసాన విస్మరించాం. మనకున్న బాధ్యతలు విస్మరించి మనం కూడా మనల్ని మనం నిరూపించుకోవాలని ముందుకు వెళ్తే మనిషిగా పుట్టిన మనకి మామూలు జీవితాన్ని గడిపే జంతువులకి పెద్ద తేడా ఏమి ఉండదు. అది యానిమలే, మనం యానిమలమే. మనందరూ జంతు జాతికే చెందాం. కాకపోతే మనకి బాధ్యతలు ఉన్నాయి, వాటికి బాధ్యతలు లేవు. అఫ్ కోర్స్ వాటి బాధ్యతలు అవి ఉన్నాయి, అవి నెరవేరుస్తున్నాయి. ఫర్ సపోజ్ వానపాము, దాని బాధ్యత భూమిలో కన్నాలు పెట్టడం, ఆ లోతట్టుకి గాలి ప్రవహించేటట్టు చేయడం, భూమి అట్టడుగు పొరలకి నత్రజని అందించడం, దాని బాధ్యత అది చేసుకుంటా పోతుంది. అలాగే ఎలకలు, అవి కూడా భూమికి కన్నాలు పెడతాయి, సురుగులు, దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. అలాగే కాకులు, పక్షులు, ఇతరత్ర ఎక్కడెక్కడ కలేబరాలు కనబడిన రాబందులు, ఎక్కడెక్కడ డెడ్ బాడీస్ కనబడిన డెడ్ బాడీని అక్కడ వదిలేవు, దాన్ని తింటా ఉంటాయి. తింటా ఉంటాం అంటే దాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఎంత వేగం విచ్ఛిన్నం చేస్తే అంత వేగంగా దానికి బ్యాక్టీరియా పడుతుంది. ఎంత వేగంగా బ్యాక్టీరియా పడితే అంత వేగంగా మన్ను అయిపోతుంది, అంటే మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. అలా కాకుండా అవి తన బాధ్యతను విస్మరించి తినము చేయము అని చెప్పేసి అంటే అది ఆ బాడీ అక్కడ అలా కుళ్ళిపోయి రకరకాల సూక్ష్మ జీవులకి అది ఆవాసం అయిపోద్ది. దాని ద్వారా రకరకాల కొత్త జబ్బులు పడతాయి. సో ఈ సృష్టిలో ఉన్న ప్రతి జంతువు కూడా తనకి ఏదో ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను అవి నెరవేరుస్తున్నాయి. మరి మనం కూడా అటువంటి జంతు జాతికి చెందిన వాళ్ళమే, మనకి బాధ్యతలు ఉన్నాయి. అఫ్ కోర్స్ బై క్రియేషన్ ఆఫ్ నేచర్ ద్వారా మనకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి. ఆ బాధ్యతల్ని మనం గుర్తించకపోయినా మన బాధ్యతలు మనం చేస్తూ ఉన్నాం. అండ్ అట్ సేమ్ టైం మనం ఎంతో ఉన్నత మేధా వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి మనకి మనం కొన్ని బాధ్యతలను ఏర్పాటు చేసుకున్నాం. అది కుటుంబాలు కావచ్చు, సమాజం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు. మనం కూడా కొన్ని బాధ్యతలను ఏర్పాటు చేసుకున్నాం. దేశం కోసం ఆలోచన లేదు, తీసేయండి. రాష్ట్రం కోసం ఆలోచన లేదు, తీసేయండి. జిల్లా కోసం లేదు, మండలం కోసం లేదు, అట్లీస్ట్ నీ గ్రామం కోసం కూడా నీకు ఆలోచన లేకపోవచ్చు. దాన్ని తప్పు అని అనడానికి లేదు, నీ ఇష్టం. కానీ నీ కుటుంబం కోసం నీకు ఆలోచన ఉంటుందా ఉండదా? లేదు అని చెప్తే అంతకన్నా దుర్మార్గమైన జన్మ ఇంకోటి ఉండదు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీస్ ని మనం విస్మరించి మనల్ని మనం నిరూపించుకునే క్రమంలో మనల్ని మనం నమ్ముకుంటూ పోవడం సాధ్యం అవుతుందా? నో, నెవర్ హ్యాపెన్. సో మనల్ని మనం నమ్ముకోవాలనుకుంటే మనకున్న బాధ్యతలు ఏవవుతున్నాయి ఆ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు మాత్రమే మన మీద మనకున్న నమ్మకం డబుల్, ట్రిబుల్, ఇంకా 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 అవుతా ఉంటాయి. ఆ బాధ్యతలను విస్మరించి నన్ను నేను నిరూపించుకోవాలనే క్రమంలో ఎవడైనా ముందుకు వెళ్ళాడు అంటే ఆ వ్యక్తి ఏదో దశలో ఎక్కడో వదవరా ఖచ్చితంగా బొక్క బోర్లా పడతాడండి. ఎందుకంటే కుటుంబాన్ని సరిదిద్దుకోలేనోడు, తన మీద ఆధారపడిన వ్యక్తులకి సరైన దిశానిర్దేశం చేయలేనోడు, వాడికి వాడు ఏం దిశానిర్దేశం చేసుకోగలడు?
తన మీద ఆధారపడిన వాడిని తను చక్కగా చూసుకోలేనప్పుడు వాడు ఇంకేమి తన జీవితానికి ఒక సరైన తీరుతెన్ను తెచ్చుకోగలడు. మామూలుగా పెద్దలు అంటారు ఇంత గెలిచి రచ్చ గెలిచాలని. ఇంతే మనం గెలవలేనప్పుడు రచ్చ ఇంకెక్కడ గెలుస్తాం? సాధ్యం కాదు మై డియర్ ఫ్రెండ్. ఎప్పుడైనా మనం చాలా ఆత్మవిశ్వాసంతో దృఢమైన ఆత్మ సంతృప్తితో ముందుకు సాగాలంటే మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి. అలా చక్కదిద్దుకునే క్రమంలో మనకి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు నెరవేరుస్తున్నప్పుడు మాత్రమే మనకి మనలో తెలియనంత నమ్మకం పెరుగుతుంది. అలా నమ్మకం పెరిగినప్పుడు నిన్ను నువ్వు నిరూపించుకునే క్రమంలో ఎటువంటి సంక్లిష్ట స్థాయినైనా నువ్వు అలవోకగా అధిగమించగలవు, చాలా ఈజీగా దాటగలవు. సో మై డియర్ ఫ్రెండ్, నిన్ను నువ్వు నిరూపించుకునే క్రమంలో నిన్ను నువ్వు నమ్మాలి అనుకున్న దాంట్లో ఎప్పుడు బీ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలి. అండ్ అట్ సేమ్ టైం బీ రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం విస్మరించకూడదని. ఆ నెక్స్ట్ నిన్ను నమ్ముకోవాలనుకుంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్, బీ పెర్స్పెక్టివ్ అండి. ఏంటి సార్ పెర్స్పెక్టివ్ అంటే? ప్రతిరోజు మన మీద మనం చేసే పనుల మీద రకరకాలుగా మన మీద స్ట్రెస్ మనం లోన్ అవుతూ ఉంటాం. పెర్స్పెక్టివ్ అంటే మీకు తెలుసు, విధానం పోకడ, కాంటెంపరీగా మనం ఉండాలి. కాంటెంపరీగా అంటే సమకాలీన ప్రపంచంలో మారుతున్న కాలమాన పరిస్థితులు బట్టి మనం కూడా ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకోలేకపోతే మనం సమాజంతో పాటు ముందుకు సాగడం అనేది సాధ్యం కాదని. నేను బలపాలతోనే నేర్చుకున్నాను చదువు, నేను పలకల మీదే రాసుకున్నాను అని చెప్పేసి అనుకుని నువ్వు జీవితాంతం పలక మీదే రాస్తా ఉంటే ఈ రోజు ఈ వేగాన్ని నువ్వు అందుకోలేవు. పెన్సిల్తో రాయడం నేను మొదలెట్టాను, పెన్నుకి నేను అప్డేట్ అవ్వను అనుకుంటే ఈ లోకంతో నేను పోటీ పడలేవు. ఎందుకంటే ఈరోజు బలపాలు పోయాయి, స్లేట్లు పోయాయి, పెన్సిళ్ళు పోయాయి, పెన్నులు పోయాయి, అన్ని పోయాయి. నోట్ ప్యాడ్ వచ్చింది, ఆ నోట్ ప్యాడ్ మీద స్టైలస్ వచ్చింది. స్టైలస్ పెన్నలాగా ఉండే ఒక పరికరం. ఆ స్టైలస్ తీసేసి నోట్ ప్యాడ్ మీద ఈజీ రాసుకుంటున్నారు. అది ఆటోమేటిక్ గా ప్రతి పేజ్ కూడాను ఆ నోట్బుక్ లోన అప్డేట్ అయిపోతుంది. ఇంతకుముందు మనం పెన్నులు పేపర్లు తీసుకొని ఒక నోట్స్ తీసుకొని నోట్స్ రాసుకొని ఆ నోట్స్ కట్టేసుకుని దాచుకునే వాళ్ళం, అది మనం చదువుకునే వాళ్ళం. ఇప్పుడు కాలం మారిపోయింది, నోట్ బుక్లు వచ్చేసి నోట్ బుక్ మీన్స్ మనం నోట్స్ కూడా మనం కొనక్కర్లా, పెన్ను కూడా కొనక్కర్లేదు, ఇంకు కూడా అవసరం లేదు. స్టైలస్ అనేది ఒకటి ఉంటుంది, పక్కనే పెన్సిల్ లాంటిది, అది తీసేస్తే అదే మన చేతిలో పెన్ను. మనం తీసుకున్న నోట్బుక్ ఆ మానిటర్ అయితే ఉందో ఆ మానిటరే మన యొక్క పేజ్ నీట్గా రాసుకుంటున్నారు, అప్డేట్ అయిపోతున్నారు. సో సమకాలీన ప్రపంచంలో మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే అది మన మీద చెప్పలేనంత స్ట్రెస్ ని తీసుకొస్తుందండి. మనం తెలియకుండానే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం, ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అవుతాం. ఎందుకంటే పోటీ పడలేం కాబట్టి మనలో తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా డెవలప్ అవుద్ది. అది మన లైఫ్ ని మనం సరిదిద్దుకునే క్రమంలో చాలా 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 ఇన్సెక్యూరిటీ కూడా మనం గురవుతాం. సో ఇన్సెక్యూరిటీకి గురవడం మనకు అవసరమా? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి గురవడం మనకు అవసరమా? సమాజంతో పోటీ పడలేకపోవడం మనకు అవసరమా? కాలంతో పాటు అప్డేట్ అవ్వకపోవడం మనకు అవసరమా? ఇలా ఇన్సెక్యూరిటీ నువ్వు ఫీల్ అయితే నిన్ను నువ్వు నిరూపించే క్రమంలో నువ్వు ఎలా నమ్ముతావు? నువ్వే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురైతే నిన్ను నువ్వు ఎలా నమ్ముతావు? సమాజంతో పాటు నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే నువ్వెప్పుడు ఈగర్ టు లెర్న్, క్యూరియస్ టు లెర్న్ అని చెప్పేసి మనం అనుకున్నాం, ఆ మాటకి మనం ఎప్పుడు విలువిస్తాం? సో రైట్ మై డియర్ ఫ్రెండ్, ఏదైతే కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ తో పాటు నువ్వు ఎప్పటికప్పుడు నీ మనుగడిని నీ జీవితాన్ని అప్డేట్ చేసుకున్నప్పుడు మాత్రమే నీ జీవితంలో ఎప్పటికీ స్ట్రెస్ కావచ్చు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కావచ్చు, లేదంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కావచ్చు, ఇవేవి నీ జీవితంలో పొడచోపు నీ జీవితంలోకి రావు అని. అలా ఈ అవలక్షణాలు ఏవి మన జీవితంలోకి రాకపోయినప్పుడు, బతకడానికి మనకి ధైర్యం ఉన్నప్పుడు, ఏ పనైనా మనం చేయగలం అని చెప్పేసి ఎటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా
ఎటువంటి సూపరిటీ కాంప్లెక్స్ లేకుండా మనం మనలాగే ఉన్నప్పుడు ఎస్ మై డియర్ ఫ్రెండ్, నిన్ను నువ్వు ఎందుకు నిరూపించుకోవు? ఎందుకు నువ్వు నిన్ను నువ్వు నిరూపించుకునే క్రమంలో నిన్ను నువ్వు నమ్మవు? ఖచ్చితంగా నమ్ముతావు. సో మై డియర్ ఫ్రెండ్, కీప్ పర్స్పెక్టివ్. ఏవైతే మారుతున్న ధోరణులు ఉన్నాయో ఆ ధోరణులు అన్నిటినీ నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకో. ఆ నెక్స్ట్ వన్, నవ్ ఈజ్ ద రైట్ టైం అండి. నిన్ను నువ్వు నిరూపించుకునే క్రమంలో నిన్ను నువ్వు నమ్మాలి అంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడూ మనసులో ఒకటే పెట్టుకో, నవ్ ఈజ్ ద రైట్ టైం. ఇన్ అదర్ వర్డ్స్, ఇప్పుడు కాక ఇంకెప్పుడు. ఏదో సినిమాలో చెప్తారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని. సో రేపు ఎల్లుండు అవతలనాడని ముహూర్తాలు పెట్టుకోక, నీ మనసులో ఏదైనా చేయాలనిపిస్తే అది ఆ క్షణమే నీ మనసులోకి వచ్చిందంటే, బహుశా నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే, నీ మనసులోకి ఆ మాట ఆలోచన వచ్చిందంటే అదే శుభముహూర్తం అండి. ఎందుకంటే దేవుడు ఆ ఆలోచన నీకు ఆ క్షణమే ఎందుకు కల్పించాడు. ఒకవేళ ఆ క్షణం నీ మనసులోకి రాకపోతే, నిన్ను దేవుడే బాగు చేయాలని చెప్పేసి అనుకున్నాడని చెప్పేసి నువ్వు ఆలోచిస్తే, నిన్ను బాగు చేయడం దేవుడి యొక్క అభిమతం, ఇష్టం అని నువ్వు అనుకుంటే, గిహార్తాలు అనేవి నిజమే అని మనం నమ్మితే, ఒక మంచి ముహూర్తం అప్పుడు ఆ క్షణమే నీ మైండ్ లోకి ఆలోచన ఆయన పంపించవచ్చు కదా. కానీ అలా కాకుండా నీకు ఎప్పుడైనా నీ మనసులో ఒక మంచి ఆలోచన వచ్చిందంటే, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు దేవుడిని నమ్మితే ఆయనే నీ మైండ్ లోకి ఆలోచన పంపించాడు కాబట్టి ఆ క్షణం కాకుండా ఇంకెప్పుడు మంచి సమయం అని నీ మైండ్ లోకి దేవుడు ఆలోచన పంపించాడు అంటే దేవుడి కన్నా మించిన సిద్ధాంతి ఉన్నాడంటారా? ఆయన కన్నా మంచిగా వార ఫలాలు గట్ట గ్రహ ఫలాలు గట్ట చూసిన వాడు ఉన్నాడని మీరు నమ్ముతారా? ఒకవేళ మీరు దేవుడు ఉన్నాడని నమ్మితే, ఒకవేళ దేవుడు ఉన్నాడు ఇతరత మీరు నమ్మని వ్యక్తులైతే, మీ మనసులోకి ఆలోచించినప్పుడు దాన్ని రేపు ఎల్లుండి అవతలాడని చెప్పేసి ఎందుకు అనుకోవాలి? ఆ క్షణం ఆలోచించింది అదే మంచి ముహూర్తం, అదే మంచి సమయం అని చెప్పేసి, నవ్ ఈజ్ ద రైట్ టైం అని చెప్పేసి ఎందుకు నువ్వు ముందుకు దుమ్మకో? ఇలా ఎప్పుడైతే నవ్ ఈజ్ ద ఓన్లీ టైం, నవ్ ఈజ్ ద రైట్ టైం అని చెప్పేసి మనం అనుకుంటాం, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఆ క్షణం మనం పని చేయడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మనం పని అనేది మొదలు పెట్టామో అది దఫాలుగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం. ఇలా ప్రతిసారి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మనలో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూనే ఉంటాయి. అలా అప్డేట్ అవుతున్నప్పుడు నిన్ను నువ్వు నిరూపించుకునే ప్రయత్నాలు 1-10 మార్లు చేస్తున్నప్పుడు అవి సఫలం అవుతూనే ఉంటాయి. అవి సఫలం అవుతున్న ప్రతిసారి నిన్ను నిరూపించుకుంటున్నప్పుడు ఎందుకు నిన్ను నువ్వు నమ్మవు? ఖచ్చితంగా నిన్ను నువ్వు నమ్ముతావు. నమ్మేలా నీ ప్రయత్నాలు ఉంటాయి, నమ్మేలా నీ ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే నీ మైండ్ లోకి ఒక థాట్ వచ్చిందంటే ఆన్ స్పాట్ ఆ థాట్ మంచిది అయితే దాన్ని ఆచరణలోకి నువ్వు పెడతావు కాబట్టి. సో అలా ఆచరణలోకి మనం పెట్టగలిగితే ఎస్ మై డియర్ ఫ్రెండ్, నీకన్నా కృషి వలుడు, నీకన్నా అద్భుతమైన కార్యసాధకుడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటాడంటారా? ఇంకెవడు ఉండే అవకాశం లేదండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, కాబట్టి నిన్ను నిరూపించుకునే క్రమంలో నిన్ను నమ్మాలి అనుకుంటే నువ్వు ఎప్పుడు బుర్రలో ఒకటే పెట్టుకో, నవ్ ఈజ్ ద రైట్ టైం టు డూ ఎనీథింగ్. ఏదైనా నువ్వు చేయాలనుకున్నా ఆ క్షణమే అద్భుతమైన ముహూర్తం అనుకో. నెక్స్ట్ వన్, రెస్పాండ్ ప్రాంప్ట్లీ అండి. అవకాశాలు ఎప్పుడు ఏ ఒక్కరికి చెప్పి రావు, అవి వస్తా ఉంటాయి. కార్యసాధకులు అవకాశాలని గ్రాప్ చేసుకుంటారు, ఒడిసి పట్టుకొని తనని తాను నిరూపించుకుంటారు. అంటే మనకి ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఎటువంటి సన్నివేశంలో అయినా మనకి అవకాశాలు ఏ కోసానా ఏ విధంగా ఎప్పుడు ఎలా వస్తాయో మనకి తెలియదు. కాబట్టి ఎస్ మై డియర్ ఫ్రెండ్, వీ హ్యావ్ టు రెస్పాండ్ ప్రాంప్ట్లీ అండి. మనకి చెప్పి రావు కాబట్టి అవకాశాలు వచ్చాయి అని అనుకున్నప్పుడు వాటి ఖచ్చితంగా నువ్వు ప్రాంప్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. అలా రెస్పాండ్ అయినప్పుడు మాత్రమే నువ్వు గ్రాప్ చేస్తావు అటువంటి అవకాశాన్ని. అలా నువ్వు గ్రాప్ చేసినప్పుడు మాత్రమే నీతో పాటు ఈ సమాజంలో చాలా మంది కాంపిటీటర్స్ ఉంటారు.
ఆ కాంపిటేటర్స్ కి నువ్వు అవకాశం కల్పించకుండా వాళ్ళకున్న అవకాశాలను కూడా నువ్వు బహుశా దొంగిలించే అవకాశం ఉంటుంది. వాట్ ఐ మీన్ టు సే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగిలించుకోవడం కాదు, నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటున్నప్పుడు, నిన్ను నువ్వు నమ్మినప్పుడు, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా సఫలం అవుతున్నప్పుడు అవకాశాలు అనేవి నీ ఇంటి తలుపు తడతాయి. నీ ఇంటి తలుపు తట్టడం అంటే ఇదే పని చేసిన వ్యక్తి మీ వీధిలోనో మీ వార్డులోనో ఇంకెక్కడ ఉండొచ్చు కాక, అటువైపు వెళ్ళకుండా ఇటువైపు నీ వైపు వస్తున్నాయి అంటే వాట్ ఐ మీన్ టు సే, నువ్వు కార్యసాధకుడు అని, నువ్వు అద్భుతంగా పని చేస్తున్నావు. అలా అద్భుతంగా నీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు వినియోగించుకుంటున్నావు కాబట్టి, నువ్వు ప్రతి అవకాశానికి ప్రాంప్ట్ గా రెస్పాండ్ అవుతున్నావు కాబట్టి ఇతరుల అవకాశాలను కూడా నువ్వు అఫ్ కోర్స్ దొంగిలిస్తున్నావు. అంటే నీకున్న అవకాశాల పరిధిని పెంచుకుంటున్నావు. అలా అవకాశాల పరిధిని నువ్వు పెంచుకుంటున్నప్పుడు, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నువ్వు నిన్ను నువ్వు నిరూపించుకున్నట్టు కాదా? నిన్ను నువ్వు నిరూపించుకున్నట్టు అయినప్పుడు నీ మీద నీకు నమ్మకం ఉండదా? ఖచ్చితంగా నమ్మకం ఉంటుందండి. సో మనల్ని మనం నిరూపించుకోవాలంటే మనల్ని మనం నమ్మాలి. మనల్ని మనం నమ్మాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, నువ్వు క్విక్ గా ప్రాంప్ట్ గా రెస్పాండ్ అయినప్పుడు మాత్రమే. ఎటువంటి చిన్న అవకాశం వచ్చినా దాన్ని తక్కువ చేసి చూడొద్దు. ఎటువంటి పెద్ద అవకాశం వచ్చినా దాన్ని చూసి భయపడద్దు. నువ్వు చేయాల్సింది ఏదైతుందో అది నువ్వు చేసేయి. ఆటోమేటిక్ గా నీకు రావాల్సినవన్నీ వస్తూనే ఉంటాయి. అన్నిటికీ మించి మనల్ని మనం నిరూపించుకునే క్రమంలో మన మీద మనకి నమ్మకం కలగాలంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, మన బుర్రలో ప్రతిక్షణ ఉండవలసిన ఒకే ఒక పాలసీ, నెవర్ క్విట్ అండ్ నెవర్ గివ్ అప్. ఎప్పుడు మనం చేతులు మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసే పొజిషన్ మన జీవితంలో ఎప్పుడూ రాకూడదు. ఈ పని నేను చేయలేను అని చెప్పేసి తూర్పు వైపు తిరిగి దండాలు పెట్టిన పరిస్థితి కూడా మనకు రాకూడదు. అది ఏ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఎటువంటి కన్సైన్మెంట్ కావచ్చు, ఎటువంటి అసైన్మెంట్ కావచ్చు, ఎటువంటి టాస్క్ అయినా కావచ్చు, ఆ టాస్క్ ఎంత పెద్ద పని అయినా ఎంత చిన్న పని అయినా ఆ పనిలోంచి మనంతట మనం బయటపడే అవకాశాన్ని మనం కల్పించుకోకూడదు. మనంతట మనమే ఆ పనిని చేయలేము అని చెయ్యెత్తే పొజిషన్ మనం రాకూడదు. ఆ రెండు ఎప్పుడు వస్తాయి అంటే, నిన్ను నువ్వు నమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు వస్తాయి. నిన్ను నువ్వు నమ్మలేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, నిన్ను నువ్వు నిరూపించుకునే అవకాశం ప్రయత్నం నువ్వు చేయనప్పుడు వస్తాయి. నిన్ను నువ్వు నిరూపించుకోలేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, నీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి నువ్వు ఆలోచించినప్పుడు, నీ బాధ్యతలు నువ్వు విస్మరించినప్పుడు, నీ క్రియేటివిటీని నువ్వు చంపేసుకున్నప్పుడు, నీకున్న చిన్నపాటి సంతోషాలను కూడా త్యాగం చేయకుండా వాటి కోసమే నీ తనకు విలువైన సమయాన్ని నువ్వు వెచ్చిస్తున్నప్పుడు, అప్పుడు మాత్రమే నీకు ఎటువంటి కొత్త స్కిల్స్ అందుబాటులో ఉండవు. అటువంటి సమయాలను మాత్రమే నువ్వు చేతులు ఎత్తేసి పారిపోతావు పిరికి పందల. సో మనం పిరికి పందలం కాదండి. 9 మాసాలు వేసమెత్తు కూడా వెలుతురు లేకుండా చుట్టూ సముద్రం లాంటి ఉమ్మ నీరులో 9 నెలలు మనం ఒంటరిగా ఉన్నాం. 9 నెలలు మనం ఒంటరిగా ఉన్నామండి. మనకి ఎటువంటి సహచరుడు లేడు. మనంతట మనమే ఆ చిన్నపాటి గుహ అనుకోండి, కోవిల్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, మీ ఇష్టం, మనం ఏ పేరు పెట్టుకున్నాం, ఆ తల్లి గర్భంలో మనంతట మనమే ఎదగడానికి ప్రయత్నించాం. మనం ఎదగడానికి అమ్మ బయట నుంచి రకరకాల వనరుల్ని మనకి అందించవచ్చు గాక, కానీ మన అంతటా మనమే అక్కడ ఎదిగాం. ఎదిగి బాహ్య ప్రపంచానికి వచ్చి ఊపిరి తీసుకున్నాం. మనంతటా మనం ఎదిగి బయటకు వచ్చామంటే నీకన్నా మించిన యోధుడు ఎవడున్నాడండి? నీకన్నా మించిన యోధుడు ఎవడున్నాడు? మరి అంతటి యోధుడివి నువ్వెందుకు వెన్ను చూపి పారిపోతావు? నువ్వెందుకు మధ్యలోనే వదిలేస్తావు? ఎందుకు నువ్వు పిరికి పంద అవుతావు? నో నెవర్, మనం పిరికి పందలం కాదు. వెన్ను చూపించే గుణం మనకి లేదు.
వెనకడుగేసే అవకాశం మన జీవితంలో ఎప్పుడు ఇవ్వం, కల్పించుకోం. మరి మనం వెనకడుగు వేయకూడదు, నెవర్ క్విట్ అన్నది మన పాలసీ కాకుండా ఉండాలంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ప్రతి క్షణాన్ని ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకో, ప్రతి జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నించు, కొత్త నా విషయాన్ని తెలుసుకోవడానికి 24 గంటలు ఆతృతగా ఉండు. ఏదైనా కొత్తది అని తెలిస్తే వెంటనే దాన్ని నేర్చేసుకో, క్రియేటివ్ గా ఆలోచించు. నలుగురు వెళ్ళే దారిలో వెళ్లకుండా అంతకు మించి 10 దారులు ఉన్నాయని వెతుకు. అలా ఎప్పటికప్పుడు నిన్ను అప్డేట్ చేసుకో. మారుతున్న కాలమాన పరిస్థితులకి అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకో. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా దానికి ప్రాంప్ట్ గా రెస్పాండ్ అవ్వు. ఇలా అయినప్పుడు పుట్టుకతోనే యోధుడు అయిన మనం ఎందుకండి వెన్నుచూపుతాం? వెన్నుచూపే అవకాశం లేదు కాబట్టి, ఎస్ మై డియర్ ఫ్రెండ్, నిన్ను నువ్వు నిరూపించుకునే క్రమంలో మొదట 9 నెలలనే నువ్వు 90 సంవత్సరాలకి గడిపావు. అంత ఘన విజయాన్ని సాధించావు నువ్వు. అంతటి ఘన విజయాన్ని సాధించిన నీకు ఈ ప్రపంచం ఒక లెక్క. ఈ ప్రపంచం నీకు ఒక లెక్కే కాదు, అటువంటి లెక్కే. కానీ దూది పింఛలాంటి ప్రపంచాన్ని చూసి నువ్వెందుకు భయపడాలి? నువ్వెందుకు నువ్వు చేసే పనిలో క్విట్ అవ్వాలి? ఎందుకు నువ్వు చేతులెత్తేయాలి? నో మై డియర్ ఫ్రెండ్, ఎప్పటికీ చేతులెత్తవలసిన అవసరం లేదు. నీ కాలి కిందే ఈ ప్రపంచం ఉంది, నీ కాలి కిందే ఈ ప్రపంచం ఉంటుంది. అలా శాసించే స్థాయికి మీ అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని మీరు గుర్తిస్తారని, మిమ్మల్ని మీరు నమ్ముతారని, మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్.